హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 23న పొంచి ఉన్న మరో అల్పపీడనం ముప్పు రాగల 3 రోజులు భారీ వర్షాలు నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఒక మేఘాల గుంపు, ఇటు దక్షిణ కోస్తా తమిళనాడు సమీపంలో మరొక మేఘాల గుంపు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయంలో కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇక్కడ మ్యాప్ చూడండి, ఇక్కడ ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాను సమీపంలో, ఇటు మధ్య కోస్తాలోని మచిలీపట్నానికి సమీపంలో ఏర్పడినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు ఇటు దక్షిణ కోస్తాంధ్ర, ఇటు రాయలసీమ, మధ్య కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 24 గంటల్లో ఈ ఉపరితల ఆవర్తనం ఇటు ఒరిస్సా వైపుకి కదిలే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు చైనా సముద్రంలో నుంచి మరో అల్పపీడనం రేపటికి బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఉపరితల ఆవర్తనం ఆ అల్పపీడనం 23వ తారీఖు కల్లా ఒరిస్సా సమీపంలో కలిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 23 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం ఒరిస్సా సమీపంలో ఏర్పడిన దాని ప్రభావం ఎక్కువగా తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల 3 రోజులు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదనపల్లి జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల 3 రోజులు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ వర్షాలు వచ్చే నెలలో కూడా భారీగానే నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు కృష్ణా, గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాలు పడితేనే బాగా పడుతున్నాయని, లేకపోతే తీవ్రమైన ఎండలతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు ఉత్తర కోస్తా జిల్లాలైన మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు తెలుగు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎండల నుంచి కొంత ఉపశమనం లభించాయని వర్షాల వల్ల వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మినిమం 21 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు రాగల 3 రోజులు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజులు ముంచెత్తే అవకాశం ఉంది. కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా తీరం వెంబడి వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్